దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. 2017లో జరిగే ఎన్నికలకు ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. 2014 లోక్సభ ఎన్నికల్లో సూపర్ విక్టరీని అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగించేందుకు వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు బీజేపీ. బీజేపీతోనే ఉత్తరప్రదేశ్ అభివృద్ధి సాధ్యమన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో పరివర్తన రావాల్సి ఉందన్నారు. అలహాబాద్లో నిర్వహించిన సర్దార్ పటేల్ కిసాన్ మహా సమ్మేళనంలో పాల్గొన్నారు అమిత్ షా. సమాజ్వాదీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అఖిలేష్ యాదవ్ పాలనలో యూపీ స్థితి దిగజారిపోయిందన్నారు. కాంగ్రెస్ బీఎస్పీలు వచ్చినా యూపీ అభివృద్ధి చేయలేదన్నారు. पानी है, मेहनत का इंसान है, मगर सरकार ऐसी है जो समृद्धि नहीं लाने देती. सरकार ऐसी है, आलू अच्छा होता है तो दाम नहीं मिलता, ओले पड़ जाते हैं तो सहायता नहीं मिलती. मित्रों, एक ऐसी सरकार लाई है जो किसानों की समस्याओं को समझे, किसानों की समस्या के साथ इसके निवारण की बात को समझे. मित्रों, ऐसी एक सरकार लाई. అలహాబాద్ నుంచి తిరిగి వెళ్తూ సేవాపురి నియోజకవర్గంలోని జోగియాపూర్లో ఓ దళితుడి ఇంట్లో భోజనం చేశారు అమిత్ షా. పార్టీ నేతలతో కలిసి బిందు కులస్తుడి ఇంట్లో భోంచేశారు. ఆ తర్వాత ఆ ఊరి ప్రజలతో మాట్లాడారు. దళితుడి ఇంట్లో అమిత్ షా భోంచేయడాన్ని పబ్లిసిటీ స్టంట్గా కొట్టిపారేశాయి విపక్షాలు. అమిత్ షా నాటకాలు ఆడుతున్నారని ఆప్ విమర్శించింది. గతంలో రాహుల్ గాంధీ ఇలాగే చేసి ఏ స్థితికి వచ్చారో తెలుసుకోవాలన్నారు ఆప్ నేతలు.